ప్రైజ్ ది లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు నామములో ఈరోజు ఈ వాక్యం వింటున్న మీ అందరికీ శుభము కలుగును గాక. ఆమేన్. ఈరోజు దేవుని వాక్యము ద్వితీయోపదేశకాండము 28వ అధ్యాయము 14వ వచనం నుంచి ఈ వాక్యం చదువుకుందామండి. నీవు పైవాడవుగా ఉండవు గాని క్రింది వాడవుగా ఉండవు అనేటువంటి వాక్యాన్ని మనం ఇక్కడ చదువుకున్నామండి. ఈ వాక్యాన్ని బట్టి మనకి ఏమర్థమవుతుందంటే, దేవుడు మనల్ని ఎప్పుడు కూడా పైవానిగా ఉంచాలని, అంటే ఉన్నతమైన స్థితిలో ఉంచాలని ఆయన కోరుకుంటున్నాడండి. అంటే క్రింద స్థితిలో నీవు ఉండకూడదు, దిగజారిపోయిన స్థితిలో ఉండకూడదు అనేది దేవుని యొక్క ఉద్దేశం. అంటే ఎలాంటి ఆయన ఉద్దేశం కలిగి ఉన్నాడంటే, ఆత్మీయతలో కావచ్చు, ఆర్థికంగా కావచ్చు, ఆరోగ్యపరంగా కావచ్చు, అన్ని విషయాలలో మీరు పైవారిగా ఉండాలి కానీ క్రింది వారిగా ఉండకూడదనేది దేవుని యొక్క ఉద్దేశం. చూడండి, ఒకవేళ మనము అలా దేవుని వాక్యాన్ని స్వతంత్రించుకుపోవడానికి కారణం ఏమిటంటే, ప్రార్థనకు మనము సమయం ఇవ్వలేకపోవడం, వాక్యానికి మనం సమయం ఇవ్వలేకపోవడం. చూడండి, ఈ వాక్యాన్ని మనం జాగ్రత్తగా గమనిస్తే ఈ 28వ అధ్యాయము ఈ 14వ వచనంని జాగ్రత్తగా చూస్తే కనుక మనకు చక్కగా అర్థమవుతుంది. ఏమంటే, ఆయన ఆజ్ఞని గైకొనాలండి. లోక సంబంధమైనటువంటి కార్యకలాపాలు మనలో ఉండకూడదు, లోక సంబంధమైనటువంటి ఆలోచనలు మనలో ఉండకూడదు అనేది మనకు స్పష్టంగా అర్థమవుతుందండి. కాబట్టి ఈ వాక్యాన్ని నేను కూడా స్వతంత్రించుకోవాలి, నేను కూడా ఆత్మీయంగాను, ఆర్థికంగాను, ఆరోగ్యపరంగాను అన్ని విషయాలలో పైవారిగా ఉండాలని ఆశ గనుక ఈ వాక్యం వింటున్న మీలో ఎవరికైనా అనిపిస్తే మీరు చేయవలసింది ఒకటేనండి. ప్రార్థనకు దూరమైన మీరు, వాక్యాన్ని ధ్యానించడానికి దూరమైన మీరు ఒకసారి ఆ మనస్సుని విడిచిపెట్టి ప్రార్థన వైపు తిరిగి వాక్యాన్ని ధ్యానించగలిగితే దేవుని యొక్క ఆశీర్వాదము ఎల్లప్పుడూ మీ మీద, మీ కుటుంబం మీద సమృద్ధిగా ఉండునుగాక.